సో నేను ఇప్పుడు మీకు ఒక తాతని చూపించబోతున్నాను. ఆయన తాత అనడం కన్నా ముని తాత, ముత్తాత అనడమే కరెక్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ 128 సంవత్సరాలు ఉంటుంది. సో ఆయన పేరే స్వామి శివానంద గారు. ద ఓల్డెస్ట్ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా అంటే 1896 లో పుట్టారనమాట ఈ స్వామి శివానంద గారు. సో ఆయన్ని చాలా ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన మెయిన్ విషయం ఏంటంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కూడా హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా తక్కువగా తింటారనమాట. యోగాని ఆయనకి పరమావధి. ఇన్ని సంవత్సరాల వరకు యోగాని ఆయన కాపాడిందని చెప్పి ఆయన బలంగా చెప్తున్నారు. సో ఆయన ఏంటంటే 2 పూట్ల మాత్రమే అన్నాన్ని తీసుకుంటూ మిల్క్ అనేది అంటే పాలను కంప్లీట్ గా అవాయిడ్ చేశారంట. సో ఇక మొత్తం ఆయన టైం మొత్తం ఆయన యోగాలోనే ఉంటారనమాట. ఖచ్చితంగా యోగా అనేది మీ జీవన శైలిలో కలిసిపోవాలని చెప్పి ఆయన బలంగా చెప్తున్న విషయం. నేను కూడా దాదాపు కొన్ని నెలల కిందటే ఈయన గురించి తెలుసుకున్నప్పుడు నేను యోగా మొదలు పెట్టాను. నేను అర్ధాంతరంగా మొదలు పెట్టిన ఏ విషయం అయినా కానీ మనం పుడింగిల్లాగా మొదలు పెట్టేస్తాం. యోగా ఏంటంటే చెత్తా చెదారం తింటూ రీల్స్ చూస్తున్న మన జీవన శైలిలో ఈ యోగా అనేది ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కావాలంటే మాత్రం ఈ వీడియో షేర్ చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే